హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి దినం ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారు, అతనికి సంబంధించిన నాయకులు కూరగాయల మార్కెట్, శివాలయం సెంటర్లో ఉండే కూరగాయల మార్కెట్ ఉద్దేశించి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, మా అన్న రాచమల్లు గారికి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని కారణంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్. అయ్యా పెద్దాయన, మొన్న మీరు చెప్తారే కన్స్ట్రక్షన్ జరిగే కూరగాయల మార్కెట్ దగ్గర భూమి పూజ చేస్తూ, అంటే మా అన్నగారు మా అధికారం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 52 కోట్లకు ఆ మార్కెట్కు నిధులు మంజూరు చేయించి 26 కోట్లకు అక్కడ పనులు కూడా జరిగి, అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే 17/7/2023లో 6 కోట్లు, 12/2/24లో 16 కోట్లు, దాదాపు 21 కోట్ల రూపాయలు అప్పుడే మా గవర్నమెంట్, మా జగనన్న హయాంలోనే ఈ డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఆ పని చేసిన బిల్లులు కూడా ఆ సమయంలోనే అప్లోడ్ అయినాయంటే అర్థం దానికి సంబంధించిన డబ్బు ఉందని చెప్పే. కానీ నిన్న మీరు చెప్తూ పనులు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, మేమొచ్చి ఈ డబ్బులు మంజూరు చేశామనేది చాలా అబద్ధపూరితమైన మాటలు. మీరు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడతారని చెప్పి నేను ఎప్పుడు ఊహించలే. కానీ నిన్నైతే బాగా కళ్ళతో చూశాం మీరు అబద్ధాలు ఏ రకంగా మాట్లాడినారనేది. మా హయాంలో 21 కోటి డబ్బులు రిలీజ్ అయ్యి, మా హయాంలో పనులు జరిగి, మా హయాంలో బిల్లులు అప్లోడ్ అయ్యి, మీరు ఆ బిల్లులు ఇప్పించేదానికే దాదాపు 2 సంవత్సరాలు పై చేశారు. మా హయాంలో మంజూరైన బిల్లులు మీరు ఇప్పించేదానికే దాదాపు 2 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పించారని మీరు చెప్పుకుంటారు. కానీ మా దగ్గర ఉండే సమాచారం మీరు ఇప్పించారని అయితే లేదు. ఆ కాంట్రాక్టర్కు కొద్దిగా అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన ఏదో పైన ఎవరికో ఒకరికి డబ్బులు ఇచ్చుకొని ఆ రకంగా బిల్లులు తెచ్చుకునేదే తప్ప మీరుది ఇప్పించామని చెప్పడం అయితే చాలా తప్పు. ఇంకోటి, మీకు దాదాపు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు 5 దఫాలుగా గెలిపించారు. ఇప్పుడు 6వ దఫా కూడా మీకు గెలిపించారు. 5 దఫాలు గెలిచినప్పుడు ఎప్పుడు చూసినా మీరు ఎక్కువ శాతం అధికారంలో ఉన్నారు. కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మీరు ఏదో ఒకటి మేలు చేయాలా, అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పుడు మీరు ఆలోచన చేసిందే లేదు. మా నాయకునికి ఒక్కతూరి అధికారం వస్తేనే ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతాభావంగా ఉండాలని చెప్పి కూరగాయల మార్కెట్, శివాలయం సెంటర్లో ఉండే కూరగాయల మార్కెట్ చిన్న ఇరుకు సందులు, ప్లాట్ఫారం కిందికి ఉండి మహిళలు వంగిట్ట కూరగాయలు తీసుకునే పరిస్థితి, వాన పడితే బుడద పందులు, కుక్కలు అంతా బుల్లాడుతా ఉన్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఒక మంచి బహుమానంగా అత్యాధునికమైన ఒక కూరగాయల మార్కెట్ ఇవ్వాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడే కానీ లేని విధంగా అంత డబ్బుతో కట్టించే ఆలోచన మా నాయకునికి మాత్రమే దక్కింది. మా నాయకుడు మాత్రమే ఆ పనిని శ్రీకారం చుట్టాడు.
ఒక్కతురి అవకాశం అధికారం వచ్చినందుకే మీరు మళ్ళా ఏది చేయనట్టు, ఎక్కడ అభివృద్ధి జరగనట్టు మీరు ఈ మాటలు మాట్లాడడం అది మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. మళ్ళా మీ పక్కన కూర్చునే ఒక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి, పొద్దుటూళ్ళ రాజమౌళి ప్రసాద్ రెడ్డి అతి తొందరగా ధనవంతులైనది భారతదేశంలోనే లేనన్నట్టు ఈయన చెప్తాడు. ఆయన తెలుసుకోవాలా, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అబ్బా అప్పట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అసిసి అంటే వ్యాపారస్తులు. మా జగన్మోహన్ రెడ్డి సారు పుట్టుకతోనే రాజభోగంతో పుట్టే వ్యక్తి. ఆయన డబ్బు సంపాదించేదానికి వ్యాపారం పన్నాడని నువ్వు చెప్తావు. నీ దుర్మార్గపు మాటలు. నువ్వు ఏది లేనప్పుడు ఆ కుటుంబమే నీకు జీపిస్తే నువ్వు జీపు తెచ్చుకొని ఈడ షోకులు చేయించుకొని తిరుగుతాను. ఆ వాస్తవం పొద్దుటూరు ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు, అది గుర్తుంచుకో. మా రాజమౌళి గురించి చెప్తావు. ఆయన కూడా అష్టైశ్వర్యాలతో పుట్టిన వ్యక్తే. వాళ్ళ అబ్బకాలంలో పైడిపాలెంలో పోయి కనుక్కో తూరి ఏంది వాళ్ళు ఏంది అనేది. మా నాయకునికి అయితే డబ్బు మీద వ్యామోహం లేదు, మా అన్నగారికి అయితే. నీకైతే డబ్బు మీద వ్యామోహం ఉందని చెప్పేదానికి నేను ఒక కారణం చెప్తా. మా జగన్మోహన్ రెడ్డి సార్ పుట్టుకతో చెప్పినా, మా రాజమౌళి పుట్టుకతో చెప్పినా. నీ పుట్టుక ఏంది చెప్పు? అష్టైశ్వర్యాలతో నువ్వు పుట్టావా? చెప్పు, నీ పుట్టుక ఏందో ఇక్కడ ఉండే పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. నీకెట్టొచ్చాయి ఇప్పుడు ఈ బంగ్లాలు, ఈ కార్లు, ఇవన్నీ యానికి వచ్చాయి? అంటే నీకు సంపాదన మీద నీకు ఆశ ఉండే, లేదా వ్యామోహం ఉండే? ఏ రకంగా నీకు రెండిట్లో ఏ ఉండాయి? మళ్ళా నీతి మాటలు చెప్తే పొద్దుటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళని చూశాను, హైదరాబాద్లో చేసిన వాళ్ళని చూసా. ఏది పొద్దుటూరులో ఉండి, పొద్దుటూరులో ఉండి బెంగళూరు పోయి చేసిన వాళ్ళని చూసా. ఏకైక వ్యక్తి నువ్వే భారతదేశంలో. పొద్దుటూరు నుంచి సౌదీ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నువ్వే. సౌదీ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, అది బోగస్ వ్యాపారం చేసి, స్థలాలు ఇస్తా, రిజిస్టర్లు చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర ఆ రోజు వేలు లక్షలు తెచ్చుకొని దాంతో నువ్వు అష్టైశ్వర్యాలు నువ్వు పొంది మళ్ళీ ఈ రోజు ఏందో నీతి మాటలు నువ్వు చెప్తాండావు. నవరత్నాలు అనేది మేము అమలు చేయలేదని చెప్తాండావు, మా నాయకుడు అమలు చేయలేదని చెప్తాండావు. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు. ఈరోజు మహిళల దగ్గర పోతే నవరత్నాలు అమలు చేశారా లేదా, లేదా సూపర్ 6 అమలైతుండాయా అని చెప్పి వాళ్ళే సమాధానం చెప్తారు. మీరు లాస్ట్కి ఏంది చేస్తున్నారో తెలుసా? నెలాబొద్దు వచ్చే పింఛన్లు కొత్త పింఛన్లుగా ఇచ్చుకుండే, కొత్త పింఛన్లకు ఇచ్చే విధానం మీరే తెచ్చారు. భారతదేశంలో ఎవ్వరు తేలే. ఒక్కటేమైనా కొత్త పింఛన్ ఇచ్చారా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కటేదన్నా కొత్తది పథకం ఇచ్చారా? ఏది ఇవ్వలేదే. దుర్మార్గం అది అని చెప్తా. అబద్ధాల కూటమి మీది. లాస్ట్కు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీ అధినాయకుడు, పెద్ద నాయకులు, చిన్న నాయకులు ప్రతిరోజు 10 నుంచి 15 వరకు అబద్ధాలు మాట్లాడితేనే ఆయన రికార్డులు ఉంటుందంట. ఈడు పార్టీ పని బాగా చేశాడని చెప్పి. ఇది మీ వ్యవస్థ ఉండేది. గౌనీ సర్కిల్ గురించి చెప్తాడు. దాదాపు 10 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేశారు, వాళ్ళ స్వలాభం కోసం చేశారు, ఆ గోల్డెన్ ప్లాజా కోసం చేశారని చెప్తాడు. ఆ గోల్డెన్ ప్లాజా ఎవరిది, దాంట్లో పార్ట్నర్స్ ఎవరెవరు ఏందనేది, ఆ గోల్డెన్ ప్లాజా తాజే పెద్దల వ్యాపారస్తుల్లో కూర్చొని ఆయన ఉండే సత్యాలు చెప్పారు. నువ్వు బురద చల్లే పనులు చేయకు, ఇప్పటికైనా మానుకో. గోల్డెన్ ప్లాజాకు సంబంధించిన ఓనర్లు ఎప్పుడు నిత్యం నీతోనే కలిసి ఉంటారు, నీ దగ్గరే కూర్చుంటుంటారు, నువ్వు చెప్పిందే వేదం అన్నట్టుంటారు. ఇంకోతూరి గోల్డెన్ ప్లాజా గురించి ఎత్తితే దాంట్లో తాజు, బొల్లరం భాష ఎవరెవరేం పార్ట్నర్స్ ఉన్నారని చెప్పేది చాలా క్లుప్తంగా చెప్తా. నువ్వు 10 కోట్లు అన్నావు కదా, మేము బిల్లులతో సహా ఎవిడెన్స్ సహా చూపిస్తాం. ఆడ పని జరిగినది మున్సిపాలిటీ రికార్డు పరంగా 1,90,00,000, 1 లక్ష అటో ఇటో. ఇది నువ్వు 10 కోట్లు అంటావు. నువ్వు కనుక 10 కోట్లు నువ్వు రికార్డు పరంగా చూపిస్తే నేను చెప్పింది తప్పు అని చెప్పి నీ ఇంటికి వచ్చి నేను ఊడిగం చేస్తా. లేదు నువ్వు చూపించలేకపోతే నువ్వు వచ్చి మా ఇంట్లో ఊడిగం చేస్తావా? నువ్వు ఊడిగం చేయడం వద్దులే, నువ్వు వయసులో పెద్దనే కాబట్టి
నాకు గొప్ప మనసు ఉంది, నీకు లేదు గొప్ప మనసు. కనీసం నీకు చెప్పింది తప్పన్నా చెప్పుకో. అడ్డదిడ్డమైన మాటలు, అబద్ధాల మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం. 10 కోట్లు ఖర్చు అవుతుందే, ఏడన్నా డెవలప్ అయిందంటారా మీరు? ఎప్పుడన్నా 10 గంటలు కడప నుంచి వచ్చేటప్పుడు రా, మైతు రోడ్డు కార్ వేసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పోయినట్టు ఉంటుంది. ఆ లైటింగ్ అదంతా కళ్ళకు మీకేం అసలు కనపడడంలే, డెవలప్మెంట్ అనేది కనపడడంలే. మీ 2 సంవత్సరాలు ఏంది? ఒక్కటి చెప్పండి, ఒక్కటి. ఈ 2 సంవత్సరాలు ఇచ్చిపెడతాంలే. 20 సంవత్సరాలు ఉన్నారు, సంవత్సరాన్ని ఒకటి చెప్పుకోండి, 5 సంవత్సరాలు ఒకటి చెప్పుకోండి. మీరు 5 పనులు చెప్పండి, అభివృద్ధి పనులు పొద్దుటల్లో. మాకు అధికారం ఉంది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు 10 చెప్తాం మేము. మీకు 25 సంవత్సరాలు ఇస్తాను, 5 చెప్పండి అని చెప్పి. దానికైనా ఛాలెంజే. మీకంటే 10 ఎక్కువ చెప్తాం. మీరందరూ కూర్చొని బుక్కు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, ఏ సంవత్సరం ఏమేమి అభివృద్ధి చేశామని చెప్పి. మేము ఉన్నింది 5 ఏళ్ళే, 5 ఏళ్ళు మీకంటే 10 ఇంకా ఎక్కువ చూపిస్తాం. మళ్ళా ఈయన ఉండే 3 సంవత్సరాల చైర్మన్ కాలంలో 60-70 కోట్లు మున్సిపాలిటీకి ఆదాయం ఇచ్చి చూపించిపోయారట. ఏందో పికాసి గడపార తీసుకొని పోయి తోగి వీళ్ళు కూళ్ళ లెక్కలు మిగిలిచి ఇచ్చినట్టు ఎందుకు చేశారయ్యా? చెప్పుకున్నాను రొంతన్న అర్థం ఉండాలని. మున్సిపాలిటీ స్థలాలు అమ్మి ఆ లెక్క వచ్చినది మీరు జమ చూపించే మీరు ఆదాయం చూపించినట్ట. అదే అదే మీరు చెప్పుకునేది. మేము ఎక్కడ నమ్మినామా? మళ్ళా అమ్మాలని ప్రపోజల్ చేసినా కానీ మా కౌన్సిల్ నిన్నాళ్ళు మేము అడ్డుపడతానే వచ్చినాం. అమ్మనీయం మేము మున్సిపాలిటీ ఆస్తులు ఎందుకు అమ్మనిస్తాం? మళ్ళీ మేము 60-70 కోట్లు మేము జమ చేశామంటారు. మళ్ళీ 100 కోట్లు బ్యాంకులు అప్పు చేసి పెట్టి వేయారంట. తెచ్చింది మీరు ఆ పనికి వాళ్ళ స్కీమ్ తెచ్చారు, అమృత్ పథకం అని చెప్పి. మీ గవర్నమెంట్ లో మీ అసెంబ్లీ వాళ్ళు ఉన్నప్పుడే ఇదంతా తెచ్చి పెట్టారు. అప్పుడు మీరు 14% ఎంతనో పని చేసి పెడితే ఆ పని చేసిన డబ్బులు కూడా వృధా ఎందుకు కావాలని చెప్పి మా రాజమౌళి నాయకత్వంలో మా కౌన్సిల్ అందరం, మా బంగాడి ఆధ్వర్యంలో మేమందరము ఆ పనిని పూర్తి చేయడం జరిగింది. ఆ దాంట్లో విధానం ఉంది, డబ్బు తెచ్చుకోవాలా, బ్యాంకో లోనో పాడో పరదేశ్ అని చెప్పి ఆ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం పోయినాం. నెలకు 70 లక్షలు కట్టలేక అల్లాడుతా మున్సిపాలిటీ. అది మీరు చేసిన పాపం. ఆ పాపాన్ని మమ్మల్ని అంటగట్టాలని చూస్తారా మీరు? సరే, ఏదేమైనా కానీ ఆ పథకం పూర్తి చేసినందుకు ఈరోజు ఎక్కడ చూసినా కానీ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. గతంలో ఇంతకుముందు అమృతంలో నీళ్లు లేనప్పుడు స్నానం చేసి ఎంటికలు టవల్ తీసుకొని రుద్దు తినక ఎంటికలు ఊడుతాయి. తెచ్చింది ఆ పథకము, అయినా మంచి ఉండాలని చెప్పి మేము ఆ పని చేశాం. ఆ రకంగా పెద్ద కూడా ఏం చేయాలంటే, మా అన్న రాజమౌళి నాయకత్వంలో మా జగన్ సార్ హయాంలో ఉన్నప్పుడు ఆ మార్కెట్ను 52 కోట్లకు తెస్తే ఇప్పుడు నీకు పూర్తి చేసే అదృష్టం నీకు కలిగింది. ఆ పూర్తి చేసి ఆ పొద్దు కృతజ్ఞతగా ఇప్పుడన్నా నువ్వు రుణం తీర్చుకో. నువ్వు చేయాలని నిజ సంకల్పం ఉంటే. లేదు ఆ భాగ్యం అంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాజమౌళి గెలుస్తాడు. ఆ మార్కెట్ పూర్తి స్థాయిలో మేము పూర్తి చేస్తాము. ఎవరికెవరికి ఇవ్వాల్సినది, ఎవరెవరు కూరగాయల మార్కెట్ ఉన్నో వాళ్ళకి అందరికి ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.